ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. చాలే ఊరుకోమ్మా. ఇంకా ఈ పెళ్లి జరుగుతుందని ఎలా అనుకున్నావు? మంచి కుటుంబం మంచి సంబంధం అని కలుపుకున్నాం. ఇలాంటి ఇంటి నుంచి కోడల్ని తీసుకెళ్తే మా పరువు వీధిలో పడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, నేను మాట్లాడొచ్చా? ప్రగతి ఇక్కడికి వచ్చిందేంటి? ఏంటి ప్రగతి, ఏంటి ఇక్కడికొచ్చావు? అయినా ఇక్కడ నువ్వు మాట్లాడేదేముంటుంది? భాను గర్భవతి అని చెప్పింది నేనే మేడం. చెప్పారుగా, ఇంకా మాట్లాడడానికి ఏముంది? ఉంది. భాను ప్రెగ్నెంట్ అని చెప్పింది నేనే. అది తప్పు అని చెప్పడానికే వచ్చాను. ఏంటి డాక్టర్ మీరనేది? అవును కార్తీక్, మీ నమ్మకమే నిజమైంది. భాను ప్రెగ్నెంట్ కాదు. ఈ విషయం చెప్పడానికే ఇందాకటి నుంచి మీ ఇద్దరికి నేను ఫోన్ చేస్తున్నాను. మీ ఇద్దరూ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. అందుకే డైరెక్ట్గా నేనే వచ్చాను. భాను గర్భవతి కాదు అని చెప్పడానికి సాక్ష్యం ఇదే. చెప్పండి, నాకు హెల్ప్ చేస్తారా? చూడు భాను, నీకు ప్రెగ్నెన్సీ ఉండదని, మా రిపోర్ట్లు తప్పు అని కార్తీక్ రెండోసారి కూడా టెస్ట్ చేయించాడు. నేను కూడా అప్పుడు సీరియస్ గా తీసుకుని మా ల్యాబ్లోనే కాకుండా బయట ఇంకా 2 ల్యాబుల్లోనూ టెస్ట్ చేయించాం. ఈ 3 రిపోర్ట్స్ ఒకేలా వచ్చాయి. నువ్వు ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేశాయి. తప్పు ఒక దగ్గర జరుగుతుంది, అంతేకాని ఇన్ని చోట్ల జరగదు కదా. మీ మాట నిజమే డాక్టర్, నేను కాదు అనను. ఆ రిపోర్ట్స్ కూడా కరెక్ట్ గా వచ్చే నేను నమ్ముతున్నాను. కానీ నా మాట కూడా వినాలి కదా. నా భర్తకి నాకు ఈ తాళితో ఉన్న బంధం తప్ప ఇంకా ఎలాంటి సంబంధమూ లేదు. భర్త ప్రమేయం లేకుండా తల్లిని కావడానికి నేను ద్వాపర యుగంలో కుంతిని కాదు, కలియుగంలో భానుమతిని. భాను, అది మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది డాక్టర్. ఒక ఆడది తల్లి కావడానికి భర్తే ఉండనక్కర్లేదు అనే కదా మీ ఉద్దేశం? తప్పు చేయడం అనేది నా ఊహల్లో కూడా రాదు. మా వాళ్ళు అలా పెంచలేదు. మనస వాచ కర్మన నిప్పులా పెరిగాను. నా ప్రమేయం లేకుండా నా ఊహల్లో కూడా ఇంకో వ్యక్తి రాకుండా నేను గర్భవతిని ఎలా అవుతాను డాక్టర్? మీరు చేసిన రిపోర్ట్స్ ని నమ్ముతాను, నేను నన్ను నమ్ముతున్నాను. అందుకే నేను ఇంతలా మదన పడుతున్నాను. ఒక్క క్షణం కూడా నన్ను కోపంగా చూడడం లేదు. నా వైపు జాలిగా చూస్తున్నారు. ఆ ప్రేమ ముందు నేను తలెత్తుకోలేకపోతున్నాను. చెయ్యని తప్పుకి తల దించుకోలేకపోతున్నాను. కానీ ఇదెలా జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నేను ప్రాణంగా ప్రేమించే నా తల్లి మీద ఓట్టేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. నా భర్త తప్ప నా ఊహల్లోకి మరో వ్యక్తి రాలేదు. ఇప్పుడు చెప్పండి డాక్టర్, నేను తల్లిని ఎలా అవుతాను? ఆ రిపోర్ట్స్ అన్ని అలా ఎలా చూపిస్తాయి? తప్పు చేశాను భాను. నీకు పెళ్ళయింది కాబట్టి కన్సీవ్ అయ్యుంటావనుకున్నాను. కార్తీక్ చెప్పాక ఇంకేదైనా జరిగి ఉంటుందని ఊహించుకున్నాను తప్ప మెడికల్ పరంగా జరిగే తప్పును నేను ఊహించలేకపోయాను. మెడికల్ పరంగా తప్పు జరగడం ఏంటి? అవును భాను, ఏమీ జరగకపోయినా ఒక్కోసారి ప్రెగ్నెంట్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది లక్షల్లో ఎవరికో ఒకరికి అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఇది నా ఊహకు కూడా రాలేదు. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మేడం. అవును భాను, ఒక్కోసారి బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల ఇలాంటి లక్షణాలు కనబడతాయి. అప్పుడు చేసే నార్మల్ టెస్ట్లో కూడా ప్రెగ్నెంట్ అనే వస్తుంది. నాకు తెలిసి నీ విషయంలో కూడా అదే తప్పు జరుగుంటుంది. మరి నిజం ఎలా తెలుస్తుంది డాక్టర్? హార్మోన్స్ టెస్ట్ చేయించాలి భాను. ఇంకా ఆలోచిస్తారేంటి మేడం? వెంటనే టెస్ట్ చేయండి. ఎంత రక్తాన్నైనా తీసుకోండి, కానీ నిజాన్ని నిరూపించండి. హార్మోన్స్ టెస్ట్ అంటే అది కాదు భాను. పర్వాలేదు మేడం, ఆ టెస్ట్ నైతే చేయించండి. సరే, నాతో రా. అమ్మా, ఇది చూడమ్మా. ఏంటి ప్రగతి ఇది? ఎక్కడైనా ఇలా జరుగుతుందా? గర్భవతి కాకుండా అయ్యింది అన్నట్టు రిపోర్ట్స్ అనేవి ఎలా వస్తాయి? మీరన్నది నిజమే మేడం. ఇలా లక్షల్లో ఒకరికి మాత్రమే జరిగే అవకాశం ఉంది.
బ్లడ్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల టెస్ట్ చేసినప్పుడు మాకు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. స్కానింగ్ చేసి ఉంటే నిజం అప్పుడే బయటపడేది. కానీ మేము స్కానింగ్కి డేర్ చేయలేకపోయాం. కానీ భాను బాధ విన్నాక నాకు డౌట్ వచ్చింది. ఈ హార్మోన్స్ టెస్ట్ చేయించాలనుకున్నాను, చేయించాను. ఆ టెస్ట్లో ఒక భయంకరమైన నిజం బయటపడింది. ఏంటి డాక్టర్ అది? ఇలా రియాక్షన్స్ ఇచ్చే కెమికల్స్ భాను బాడీలో కనిపించాయి. అలా ఎలా మేడం? నాకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఖచ్చితంగా అవి ఏ టాబ్లెట్స్ రూపంలోనో లేదా ఇంజెక్షన్ రూపంలోనో మీ బాడీ మీద ప్రయోగం చేసుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే నేను నా చేతులతోనే వాళ్ళని చంపేస్తాను. అలా చేసిందెవరో ఎలా తెలుస్తుంది? ఏముంది, నేను రిపోర్ట్స్ ఇస్తాను, మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళే వచ్చి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. అదేంటమ్మా, ప్రపంచంలో ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారా? ఏదో భగవంతుడి దయవల్ల మీరు వచ్చి చెప్పారు కాబట్టి సరిపోయింది. లేకుంటే నా ఇద్దరి కూతుర్ల జీవితాలు నాశనం అయిపోయేవి. మేమందరూ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుని చచ్చుండేవాళ్ళం. మమ్మల్ని క్షమించు ఊర్మిళ. నీ మీద నీ కోడలి మీద నిందలు వేశాము, తొందరపడి నోరు జారాము. నీ కొడుకు కోడలు ఎంతో గొప్పవాళ్ళు. భార్యను అర్థం చేసుకుని ఈ బాధని తన గుండెల్లో దాచుకున్నాడు. నీ కొడుకు పరువు కాపాడాలని తన జీవితం ఏమైపోతుందో ఆలోచించకుండా తను నిజం చెప్పింది. మీలాంటి వాళ్ళ గురించి ఇలా మాట్లాడినందుకు మీరు మమ్మల్ని క్షమించండి. అమ్మా భాను, నన్ను క్షమించమ్మా. ఆవేశంలో నేను కూడా నోరు జారాను. నీ శీలాన్ని శంకించాను. నీ ఇంటి నుంచి ఆడపిల్లని కోడలుగా తీసుకెళ్లకూడదు అని తొందరపడ్డాను. కాని మీ అక్కని మా ఇంటికి కోడలుగా తీసుకెళ్తే నా ఇంటి పరువు ఎన్నో రెట్లు పెరుగుతుందని నాకిప్పుడు అర్థమైంది. మేమన్నవేవి మనసులో పెట్టుకోకు. నువ్వు కార్తీక్ ఈ పెళ్లి జరిపించండి. లేదండి. అదేంటమ్మా? నన్ను క్షమించమని అడిగాను కదా. ఈ పెళ్లి జరిపించవలసింది మేం కాదు, మా అత్తయ్య మావయ్య. ఇప్పుడు కన్యాదానం వాళ్ళ చేతుల మీదుగా జరిపించడమే మా మర్యాద. ఇంతమందిలో ఈ నిజాన్ని నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? ఆయన్ని ఎవరూ అపార్థం చేసుకోకూడదు అని, మా అత్తయ్య మీద ఎవరూ నిందలు వేయకూడదు అని. నా అత్తవారి కుటుంబం ఎప్పుడూ తలదించుకునే పరిస్థితి రాకూడదు అని. నేను నిందపడినా ఆ దేవుడున్నాడు, మా అమ్మ ఆశీర్వాదం ఉంది. అందుకే అసలు నిజం బయటకొచ్చింది. మేమందరం కోరుకునేది మాత్రం మా అత్తయ్య తల ఎత్తుకునే ఉండాలి, ఎప్పుడూ తలదించుకునే పరిస్థితి రాకూడదు అని. అమ్మ చెల్లెమ్మ, ముహూర్తానికి కూడా టైం అయిపోతుంది. పదమ్మా వెళ్దాం.
మీనాక్షి, మన వైశాలికి పెళ్ళైపోయింది. చిట్టి తల్లి ఇంకో ఇంటికి కోడలైపోయింది. అమ్మలా చూసుకునే అత్తగారు దొరికారు. వీళ్ళ జీవితం బావుండాలని, వీళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని ఆశీర్వదించు మీనాక్షి. పెద్దమ్మ, ఇన్నాళ్ళు మీ గొప్పతనం తెలియక నా అలకలు కోపాలు మీ అందరి మీద చూపించేదాన్ని. కానీ అవేవి పట్టించుకోకుండా పెదనాన్న, భాను, నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచించారు. ఈరోజు నువ్వు మాతో లేకపోవడం తీరని లోటుగా ఉంది. నేను తెలిసి తెలియక మీ అందరి పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకి మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. పెదనాన్న, పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉంటామ్మా. నన్ను క్షమించు పెదనాన్న. పిచ్చి తల్లి, నువ్వు చేసే అల్లరి కూడా మాకు బుద్దుగానే ఉంటుంది. చూడు, నువ్వేమీ మనసులో పెట్టుకోకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించు. ప్రశాంతంగా ఉండు, సంతోషంగా ఉండు తల్లి, సరేనా? అన్ని సర్దుకున్నాక ఇంకా కన్నీళ్ళేంటండి? ఇవి కన్నీళ్లు కాదు బాను, నీ మీద నాకున్న ప్రేమకి ప్రతిరూపాలు. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నువ్వేమైపోతావో అని నేను భయపడ్డాను. కానీ నువ్వు తప్పు చేసుంటావని కల్లో కూడా నేను అనుకోలేదు. అందుకే ఆ నిజాన్ని నీ దగ్గర దాచాలనుకున్నాను. కానీ నీకు తెలిసాక నువ్వు పడ్డ బాధను చూసి నాలో నేను ఎంత కుమిలిపోయానో నువ్వు ఊహించలేవు. నిజానికి నేను భయపడాలండి? అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎవరైనా సరే తప్పు ఆడవాళ్లదే అంటారు. కానీ మీరు దేవుళ్ళంటి మనిషి కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు. నాకన్నా ఎక్కువగా మీరు నన్ను నమ్మారు కాబట్టి నేను మిమ్మల్ని అపార్థం చేసుకుంటే పాపం నాదవుతుంది. నిజంగా మీరు నా భర్తగా దొరకడం నేనెన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం అండి. ఏంటమ్మా ఒంటరిగా అంతలా ఆలోచిస్తున్నావు? మళ్ళీ మంట ఎలా పెట్టాలనా? ఇప్పుడు మీరు మంట పెట్టినా పొగ తప్ప మంట రాదమ్మా. పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే పళ్ళు రాలిపోతాయి. ఏ నీ కూడా లోకువైపోయినా? అబ్బో, మంచి కాక మీద ఉన్నావంటే మీకు ఆకలేసిందని అర్థం. భోంచేలేదా ఏంటి? నచ్చలేదు, తినలేదు. అవునా? పోనీ మీకు నచ్చేలాగా గన్నేరు పెప్పేసి ఉప్మా తీసుకురమ్మంటారా ఏంటి? త్వరగా తీసుకురా. అలాగేనమ్మా. ఇంటికొచ్చిన గెస్ట్తో బుద్ధి లేకుండా ఏంట్రా మాటలు? ఏంటమ్మా నువ్వు? వాడేదో సరదాకి గన్నేరు పప్పు ఉప్మా తెస్తానంటుంటే తెమ్మంటావేంటి? గన్నేరు పప్పు తింటే చచ్చిపోతారు. ఇప్పటికైనా ఆవిడ పరిస్థితి అలాగే ఉంది పెద్దయ్యా. అదే పెద్దయ్యా, ఆకలితో చచ్చిపోతుంది అంటున్నా. నువ్వెళ్ళు. సరే పెద్దయ్యా. వాడి మాటలకేం గాని, నువ్వు రామ్మ తిందు గాని. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. అలాగే. అరే ఏంటి వైశాలి, పెళ్ళాపుతానని ఆపలేకపోయినందుకు కోపం వచ్చిందా? భాను నీ మెల్లో 3 ముళ్ళు వేయించగలిగిందేమో కానీ నా నుంచి తప్పించుకోలేదు. ఇంతకింతకి రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు నీలిమే కాదు. నీకెప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోకు. ఇన్నాళ్ళు నీ మాటలు నమ్మి దేవత లాంటి భానుని అపార్థం చేసుకున్నాను. నా సొంత వాళ్లనే శత్రువుల్లా చూశాను. వాళ్ళని విడదీయడానికి నీకు సాయం చేశాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నా వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో. ఈ పాపంలో నేను చెయ్యి కలిపాను కాబట్టే ఆ టాబ్లెట్ ఇచ్చింది నువ్వు అన్న నిజం చెప్పలేదు. ఓ, నువ్వెరుక్కుంటున్నావని కదా? కాదు, కూతురులా చూసుకున్నా నేనే ఈ ద్రోహం చేశానని తెలిస్తే మా పెదనాన్న గుండె ఆగిపోతుంది. అందుకే చెప్పలేదు. ఇంకోసారి నా కుటుంబం జోలికొచ్చినా భాను కార్తీకులని విడదీయాలని చూసినా నేను భాను అంత మంచిదాన్ని కాదు. నిన్ను నరికి పోగులు పెడతాను. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. అమ్మా వైశాలి, అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు తల్లి, తొందరగా రా. వస్తున్నాను పెద్దనాన్న. ఇంతసేపు చేసేవేం తల్లి? అన్నయ్య గారు, ఇంక మేం బయలుదేరుతాం. రాహుకాలం రాకుండానే
కోడలితో ఇంట్లో అడుగు పెట్టించాలి. ఏమిటోనమ్మా, ఆడపిల్ల పెళ్లి చేసేంత వరకు నా కూతురికి ఎప్పుడు పెళ్ళవుతుందా అని బాధగా ఎదురు చూస్తూ ఉంటాడు. తీరా పెళ్ళయ్యాక తన కూతురు తనని వదిలి వెళ్ళిపోతుంది అని బాధపడతాడు. కాలికి మెట్టెలు పెట్టుకున్నాక మెట్టినింట్లో అడుగు పెట్టక తప్పదు కదా అన్నయ్య గారు. మీ కూతురు మీకు దూరమవుతుందని మీరు బాధపడకండి. మీ అమ్మాయి ఈ పుట్టింటి నుంచి ఆ పుట్టింటికి వస్తుందనుకోండి. నేను నా కొడుకు తప్ప మాకింకెవరున్నారు? మా ఇంటి మహాలక్ష్మిని కోడలిగా కాదు, నా కన్న కూతురిలా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను. మావయ్య, అత్తలా కాదు అమ్మలా చూసుకుంటానని చెప్పిన ఇంటికి మనం వైశాలిని పంపిస్తున్నాం కదా, ఇంకా ఎందుకు బెంగపడతారు? ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లే కదా, అక్కడ ఆనందంగా ఉండాలని మనం కోరుకోవాలి. ఆవిడ ఏ లోటు రాకుండా చూసుకుంటానని మాటిచ్చారు కదా, మీరు నవ్వుతూ ఆనందంగా సాగనంపండి. చెల్లెమ్మా, తల్లి లేని పిల్లని గారాబంగా పెంచాను. తెలియకేమైనా తప్పులు చేసినా మెల్లిగా మందలించండి. ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లో అడుగు పెడుతోంది. మీ ఇంటి పేరుతోనే బతుకుతుంది. మీరందరూ గర్వించేలా తను బతుకుతుంది. నా బంగారు తల్లిని కళ్ళల్లో పెట్టి చూసుకోండి తల్లి. మీరు ఇంతలా చెప్పాలా మావయ్య? మీ కుటుంబం గొప్పతనం ఏంటో ఇదివరకే విన్నాం. ఇప్పుడు పెళ్లిలో కళ్ళారా చూశాం. అనుబంధాలకు విలువనిచ్చే ఇలాంటి ఇంటి నుంచి నాకు భార్యగా వస్తుంది. మా ఇంట్లో మహారాణిలా చూసుకుంటాం. వైశాలి మనసు నొచ్చుకునే పరిస్థితి ఎప్పటికీ రానివ్వం. చాలా సంతోషం పాపం. పెద్దయ్యా, స్వీట్స్ అన్ని కార్లో పెట్టేశాను పెద్దయ్యా. పదమ్మా. వెళ్దాం తల్లి. రండి బాబు, పదమ్మా. వైశాలి, అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. భాను, నన్ను క్షమించు భాను. ఇన్నాళ్ళు నీ విషయంలో ఎన్నో తప్పులు చేశాను. అది నీకు తెలిసినా కానీ నువ్వు నా మీద ప్రేమనే చూపించావు. నా జీవితాన్ని నిలబెట్టాలనే చూసావు. నీ విలువేంటో తెలుసుకున్నాను. నన్ను నేను మార్చుకున్నాను. నువ్వేం మనసులో పెట్టుకోకు. ప్రశాంతంగా ఉండు వైశాలి. కార్తీక్, మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి. ఉంటాం వైశాలి. జాగ్రత్త తల్లి. పదమ్మా. జాగ్రత్తగా ఉండమ్మా. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. చూసుకోండి పాప. అలాగే మావయ్య. ఏమండి, మనము బయలుదేరదాం. కార్తీక్, మీ ఇద్దరు కూడా మన ఇంటికి వస్తే బాగుంటుంది కదా. ఎప్పుడొస్తున్నారు? అమ్మా, భాను మనసు మార్చి ఇంటికి తీసుకొస్తానని ఆ రోజు మాటిచ్చాను. ఇప్పుడు భాను మారింది. తను నన్ను యాక్సెప్ట్ చేసింది. దానికి సాక్ష్యం ఇప్పుడు జరిగిన పెళ్లి.
ఇంకా భాను మన ఇంట్లో అడుగు పెట్టడమే మిగిలింది. భాను, నేను నిజమే చెప్పాను కదా? అమ్మాయి నవ్వే చెప్తుంది కదరా ఆనందంగా వస్తానని. ఇంకే ఇప్పుడే బయలుదేరదాం పదండి. నన్ను క్షమించండి మావయ్య, మీ మాటకు అడ్డొస్తున్నాను. నేను మీ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాలంటే అత్తయ్య అనుమతి ఇవ్వాలి. అత్తయ్యే నన్ను ఆహ్వానించాలి. దాందే ఉందమ్మా, ఊర్మిళ కూడా చెప్తుంది. ఊర్మిళ చెప్పు. అవునమ్మా. భాను, నువ్వు రా అని నువ్వు పిలిస్తే మేమిద్దరం మన ఇంటికి వచ్చేస్తాం. ఏమండి, మీరు వస్తున్నారా? నేను వెళ్ళనా? థ్యాంక్స్ రమ్మను, జాగ్రత్త. వెళ్ళొస్తానరా. ఏంటిది? ఇంత జరిగిన అమ్మ మనసు మారలేదా? అమ్మ భానుని యాక్సెప్ట్ చేయాలంటే ఇంకేం చెయ్యాలి? భానుమతి రిపోర్ట్స్ ఇంకెవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారా? ఒక అమ్మాయి వచ్చి తీసుకెళ్లారు. అమ్మాయా? పేరు చెప్పారా? లేదు సార్. ఈ అమ్మాయేనా? అవును మేడం, తనే. నీలిమ తీసుకెళ్ళిందా? తనకేం అవసరం? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.